ఆంధ్ర యూనివర్సిటీ శత జయంతి ఉత్సవాలలో యూనివర్సిటీ స్థాపనలో ఆత్యులు తమ పూర్వీకులు ముత్తాత భూపతిరాజు వెంకటపతిరాజుకు ప్రాధాన్యత ఇచ్చి గౌరవించడం సంతోషం కలిగించిందని తూరంగి గ్రామ మాజీ సర్పంచ్ అడ్డూరి ఫణీశ్వర రవిరాజ్ కుమార్ అన్నారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా భూపతిరాజు వెంకటపతిరాజు జ్ఞాపకాలను మీడియాకు వెల్లడించారు. 1874లో జన్మించిన ఆయన బిఎల్ డిగ్రీ పొంది న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి సమాజంలో ప్రముఖ వ్యక్తిగా ఎదిగారని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ ఆయనకు సముచిత స్థానం కల్పించిన ప్రభుత్వం వర్సిటీ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మా ముత్తాత భూపతిరాజు వెంకటపతిరాజు ఆ రోజుల్లో ప్రముఖ న్యాయవాదిగా అభ్యుదయవాదిగా పలు సంస్కరణలు అమలు చేశారని తెలిపారు. అడ్డూరి రామకృష్ణ భాస్కర్ రాజు, అవ్యక్త అడ్డూరి తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత వైజాగ్ లో లీగల్ గా లాయర్ గా ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఏంటంటే మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ గా 2 సార్లు నామినేట్ చేయడం కూడా జరిగింది. అయితే ఆయనకున్న నాలెడ్జ్ తోటి ఆ రోజుల్లో వైజాగ్ ఎలా అంటే 1800 ప్రాంతంలో వైజాగ్ లో ఎలా ఉండేది అంటే కొన్ని గ్రామాలు కలయిక కింద ఉండేది. విజయనగరం క్యాపిటల్ గా ఉండేది. అదేవిధంగా భీమిలి నుంచి పోర్ట్ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా భీమిలి నుంచి జరిగేవి. అంటే వైజాగ్ కంటే కూడా విజయనగరం భీమిలి కూడా మెయిన్ గా ఉండేది. అయితే ఆ రోజులో ఈయనకున్న నాలెడ్జ్ తోటి వైజాగ్ అంటే గ్రామాల సమూహంగా ఉన్నటువంటి వైజాగ్ ని ఒక సిటీగా చేయాలి, దాన్ని అక్కడ పోర్ట్ డెవలప్ చేస్తే దాని యొక్క డెవలప్మెంట్ మీద ఆయన పూర్తి అవగాహనతోటి ఆ రోజులో బ్రిటిష్ గవర్నమెంట్ కి ఈ వైజాగ్ డెవలప్మెంట్, వైజాగ్ సిటీగా చేస్తే వచ్చేటటువంటి ప్రాసెస్ ఏంటన్నది దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఆ విధంగా వైజాగ్ ని సిటీ చేయడం, అదేవిధంగా వైజాగ్ కి టౌన్ అయిన తర్వాత 2 సార్లు మున్సిపల్ చైర్మన్ గా కూడా ఆయన చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనకి ఎలా అంటే ఆ రోజు మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ అంటే మనకి ఇవన్నీ కూడా మద్రాసులో కలిసి ఉండేవి. అయితే మద్రాసులో ఆ రోజున తెలుగు రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో తెలుగు ప్రజలు నివసించే ఏరియాలో ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీ ఉండాలి అనే ఆలోచనతో 1917లో ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాలి అనే యూనివర్సిటీ పేరు ఆంధ్ర యూనివర్సిటీ అని కాదు కానీ ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన. ఆ తర్వాత యూనివర్సిటీకి ఏం పేరు పెట్టాలి ఇలాంటివి ఉన్నప్పుడు యూనివర్సిటీని మొట్టమొదటిగా ప్రతిపాదన పెట్టింది లెజిస్లేటివ్ కౌన్సిల్ లో. దాని మీద మాట్లాడింది శ్రీ భూపతిరాజు వెంకటపతిరాజు గారు.